ఆత్మ. నమస్తే స్వామి. మనకి ఇంట్లో అమ్మా నాయన కానీ పెద్దలు కానీ ఏం చెప్తారంటే, రే చెడు స్నేహితాలు చేయబాకరా, మంచి వాళ్ళతో స్నేహం చేయరా అని చెప్తూ ఉంటారు. మనం పుడతానే చిన్నతనంలో స్కూలుకి పంపిస్తాను కానీ చాలా మంది స్నేహితులు ఏర్పడతారు. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాం. వాళ్ళ కులము తెలియదు, మతము తెలియదు, ఏమీ తెలియదు. ఎవరు కనబడితే వాళ్ళతో ఆడుకునేటందుకు అవకాశాలు ఉంటాయి. పెద్దోళ్ళు కూడా అక్కడ పెద్దగా ఇబ్బంది పెట్టరు మనల్ని ఆ వయసులో. సో కాలక్రమేణా పెరిగే కొద్దీ మన అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్లో కొంతమంది స్నేహితులు ఏర్పడతారు. హై స్కూల్ పోగానే అక్కడ కొంతమంది పరిచయం అవుతారు. చిన్నప్పుడు అంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న స్నేహితులు కొంతమంది మాత్రమే మనతో కనెక్ట్ అయ్యి ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. హై స్కూల్ నుంచి మళ్ళీ కాలేజీకి పోయిన తర్వాత అక్కడ మళ్ళీ కొత్త స్నేహితులు ఏర్పడతారు. వీళ్ళందరూ అదే కాలేజీలో వెళ్తే కంటిన్యూ అవుతా ఉంటారు. లేదు కాలేజీలు మారాయనుకోండి, కొంతమంది దూరం అవుతారు, కొంతమంది మాత్రము చిన్నప్పటి నుంచి కూడా కనెక్ట్ అయి ఉంటారు. మనకి ఎంతమంది స్నేహితులు ఉండారు అనేది లెక్క కాదండి. మనసుకి ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారు అంటే ఆపదలో కానివ్వండి, ఆనందంలో కానివ్వండి, ఎంతమంది మనకి సహాయపడగలుగుతారు, ఎంతమంది మన సహాయాన్ని తీసుకుంటారు అనేది మనం గమనించాలండి. ఇప్పుడు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో మంది స్నేహితులు ఉన్నారండి. వాళ్ళ వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానండి. ఎన్నో సహాయాలు చేస్తున్నారు నాకు. సో వాళ్ళని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. వాళ్ళని కలవలేకపోవచ్చు మనము. ఎందుకని అంటే మన పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, మన అలవాట్ల దృష్ట్యా కావచ్చు, మనం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కావచ్చు కలవలేకపోవచ్చు. కానీ వాళ్ళని గుర్తు పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి మనకు సహాయం చేశాడంటే ఆ వ్యక్తిని మనం జీవితంలో మర్చిపోకూడదండి. మనం తిరిగి సహాయం చేయకపోయినా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మర్చిపోకుండా కానీ ఉండగలిగితే వాళ్ళకి ఈ రోజు కాబట్టి రేపైనా మనం సహాయం చేసేటందుకు అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా మన మీద చెడు భావాలు పెట్టుకునేటందుకు అవకాశాలు ఉండవండి. సో దానికని మనకి 100 మంది స్నేహితులు ఉండడం గొప్ప కాదండి. నిజమైన స్నేహితుడు, నిజాయితీ పరుడు ఒక్కడున్నా కానీ ఓడు మాత్రమే శక్తివంతుడు, ఓళ్ళు మాత్రమే నిజమైన స్నేహితులు అండి. సో దానికని అర్థం చేసుకొని మీరు కూడా స్నేహితుల్ని వీలైనంత వరకు మర్చిపోకుండా వాళ్ళకి నమ్మించి మాత్రము అన్యాయము ద్రోహము చేయొద్దండి. చాలా మంది స్నేహితులను కూడా చూస్తూ ఉంటానండి. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నమ్మి మోసపోయే వాళ్ళు ఉన్నారు, ఏమి చేయకుండా వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళు ఉన్నారు. సో దానికని మీకు అండగా ఎంతమంది నిలబడగలుగుతున్నారు అనేది చూసుకొని అలాంటి స్నేహితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదములు.